పిల్లలకే కాదు పెద్దలకు కూడా పావుగంటలో టేస్టీగా ఏదైనా వెరైటీ రైస్ చేసి పెట్టాలంటే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే తెగ నచ్చేసింది. మరి ఈ రెసిపీ ఏంటో, దీని కథా కమామిషి ఏంటో ముందు చూపిస్తాను. నాతో వచ్చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు రాకొకర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు లంచ్ బాక్స్లోకి పిల్లలకి కానీ హస్బెండ్స్కి కానీ చేసి పెట్టడానికి చాలా సింపుల్ అండ్ డిలీషియస్ కార్న్ పాలక్ హెర్బల్ రైస్ చూపిస్తున్నాను. సో దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కొంచెం పాలకూర అండ్ స్వీట్ కార్న్ ఉంటే సరిపోతుంది. సో ముందుగానే కొంచెం రైస్ అనేది మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం రైస్కి మనం విడిగా కలుపుకునేట్టు పొడిగా చేసుకుంటే చాలు. తర్వాత ఒక బాండీలో బటర్ వేసుకొని, బటర్ కరిగిన తర్వాత కొద్దిగా పాలకూర వేసుకొని దాని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇది చాలా మినిమం ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది. ఇంకా టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. ఇదైతే మరి మీరు ఎప్పుడన్నా సరే ఒక్కళ్ళు ఇంట్లో ఉండి అన్నం తినబుద్ధి కాక కూరలు పప్పు చేసుకోవడం ఎందుకని మీరు చేసుకున్నా కూడా చాలా డిలీషియస్గా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది కార్న్ ఉండడం వల్ల. సో పాలకూర వేగిపోయిన తర్వాత దాంట్లో పచ్చి కార్న్ వేస్తున్నాను. అనేది బాయిల్డ్ కార్న్ కాదు, స్వీట్ కార్న్ వేస్తున్నాను. సో ఒక హాఫ్ బౌల్ పాలకూరకి హాఫ్ బౌల్ స్వీట్ కార్న్ అనమాట. కొలత చెప్పాలంటే 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు కార్న్ కూడా పూర్తిగా వేగిపోయేదాకా వేయించుకోవాలి. అంటే మనకి కార్న్ అయితే ఎప్పుడైతే కొంచెం మనకి పఫ్గా అవుతుందో, పఫీగా అనిపిస్తుందో అప్పుడు కార్న్ కూడా మనకి చక్కగా వేగిపోయినట్లు లెక్క. మరీ డ్రైగా అయితే అయిపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ మాడిపోతాయి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఆరిగానో, మన పిజ్జా సీజనింగ్ కూడా వేసేసుకోవాలి. దీనికి ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ మంచి పిజ్జా టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరిగానోలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది. అండ్ పాలకూరలో కూడా ఎక్కువ ఉప్పు పట్టదనే సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో ఆ 3 కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి రైస్ని మనము తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఎంత సింపుల్గా రెడీ అయిపోయిన ఈ రైస్ ఎంత డిలీషియస్గా ఉందో మీరు కూడా ఒక్కసారి తయారు చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.